హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పూరి అండ్ పూరి కర్రీ అండి. ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. తాలింపు కొంచెం వేగాక పెట్టుకుని ఒక 3 to 4 ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఆలోపు మనం పూరి చేసుకోవడానికి పిండి అయితే కలిపి పెట్టుకుందాము. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా అయితే కలిపైతే పెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ వరకు నానుతుంది పిండి. నెక్స్ట్ ఆనియన్స్ 50% కుక్ అయ్యాక కొంచెం వాటర్ పోసుకొని అందులో పసుపు కూడా వేసుకొని ఉడకనివ్వండి. అది అలా ఉడుకుతుండగా ఒక 2 నుంచి 3 స్పూన్ల శనగపిండి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే బాగా కలిపి పెట్టుకుందామండి. చూడండి, ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిన తర్వాత మనం ఈ బేసన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము. కలిపాక ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అంతే, పూరీ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు పూరీలాగా చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సైడ్కి అయితే పెట్టుకుందామండి. ఇలా పిండి అంతా నేను కొన్ని బాల్స్లో చేసి అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇట్లా పొడి పిండిలో డిప్ చేసి చపాతీలాగా అయితే ఒత్తుకుందామండి. మరి పలుచగా చేసుకోవద్దు, పెద్దగా చేసుకోవద్దు, కొంచెం మందంగా పూరీలాగైతే చిన్న చిన్నవి చేసుకుందాము. అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా చేసి పెట్టిన పూరీలను వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగాయి కదండి పూరీలు. ఇలా మనం చేసి పెట్టుకున్న పూరీలన్నిటిని అయితే కాల్చుకుందామండి. అంతే, పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం పదండి. వేడివేడిగా ఈ పూరి కర్రీ పూరితో తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా అనిపించింది మీకు రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.